హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వైన్ టారో. ఇవాళ రీడింగ్ ఏంటంటే, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు బాగుండాలి అని మనస్ఫూర్తిగా ఆ యూనివర్స్‌నైతే ప్రార్థిస్తాను. ఇకపోతే ఇవాళ రీడింగ్ ఏంటంటే, మీ పాస్ట్ లైఫ్, పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అనేది చూద్దాం. ఓకేనా అండి? ప్లీజ్ యూనివర్స్. మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి. వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి ఈ రీడింగ్‌కి. ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క పాస్ట్, పాస్ట్ అంటే ఇదే వచ్చింది. ఇంకా చెప్పండి, ఇంకా ఏమున్నాయి? ఒక్కొక్కటి క్లారిఫికేషన్ చేసుకుంటూ రీడింగ్ అయితే చూద్దామండి. ఒక్కొక్క కార్డ్ అయితే చూస్తాను. ఇది పాస్ట్ అన్నమాట. మీ పర్సన్ మీ రిలేషన్లో ప్లీజ్ యూనివర్స్ ప్రజెంట్ ఎలా ఉంది? ప్రజెంట్ వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది? వీళ్ళ రిలేషన్ యొక్క పరిస్థితి ఎలా ఉంది? చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క రిలేషన్ ప్రజెంట్ ఎలా ఉంది? ఫ్యూచర్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? వీళ్ళ రిలేషన్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? ఫ్యూచర్ అయితే మీకు హ్యాపీగా ఉండబోతుంది అన్నమాట. మీరు ఎదురు చూస్తున్న రోజులు మీకైతే రాబోతున్నాయి. బాటమ్ ఆఫ్ ద డెక్, ద టవర్. ఏదైనా మీ పాస్ట్ లైఫ్, ఏదైనా మీ ఇద్దరి మధ్య ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అయ్యి ఒకరంటే ఒకరు మాటలు మాట్లాడుకోవడము, ఆ మాటలు పెరిగి పెద్ద గాలివానలాగా పెరిగి పెరిగి చిలికి చిలికి గాలివానలాగా అయింది మీ పరిస్థితి అయితే. అంత గొడవలతో అయితే మీరు మీ రిలేషన్ కి బ్రేకప్ అనేది పడింది. ఇదంతా ఒక కర్మ అనేది చూపిస్తుంది. మీ పర్సన్ పరిస్థితి ఏంటి అంటే థర్డ్ పర్సన్ కోసము థర్డ్ పర్సన్ కోసం మిమ్మల్ని మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వకపోవడం అయితే జరిగింది పాస్ట్ లైఫ్ లో. ప్రజెంట్ వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే పాస్ట్ ఏదైతే మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోయాను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను, మిమ్మల్ని చాలా బాధ పెట్టాను, అది ఎందుకు అని అంటే వాళ్ళకి మీ దగ్గరికి రావడానికి అంత స్ట్రెంత్ అయితే చాలట్లేదు అనేదైతే వాళ్ళ మనసులో ఉంది. అది ఒక భయంతోనా, లేకపోతే పాస్ట్ ఎవరైనా తన లైఫ్ లో ఇంకెవరైనా ఉంటే వాళ్ళ గురించి ఈ వ్యక్తి ఆలోచించడము, వాళ్ళకు హ్మ్, న్యాయం చేయాలా? లేకపోతే మీకు తగ్గ వాళ్ళను కాదు అన్నట్లు మీకు కమిట్మెంట్ అయితే ఇవ్వలేకపోయారు. కొంతమంది మనీ పరంగా కూడా అంటే వాళ్ళు ఒక స్టేబుల్ అవ్వాలి అనే ఆలోచనతో వర్క్ మీద ఫోకస్ పెట్టారన్నమాట. ఫస్టు మనీ మీద ఫోకస్ అనేది పెట్టారు. పాస్ట్‌లో ఇలా అయితే ఉన్నారు. ఇంకా ప్రెజెంట్ అయితే కొంతమంది ఆహ్, మీరు కలవబోతున్నారన్నమాట. ప్రెజెంట్ ఈ ఆలోచనలో ఉన్న ఎనర్జీస్ అయితే ఏదైతే మీ ఇద్దరి మధ్య ఆహ్, డిస్టెన్స్ అనేది ఆహ్, వచ్చిందో అది మళ్ళా మీరు కలవాలి, లాంగ్ టర్మ్ రిలేషన్ కావాలి అనేదైతే మనసులో ఉంది మీ పర్సన్‌కి కూడా. ఆహ్ ఒక మీ పట్ల ఒక అంకిత భావంతో ఉండాలి, డెడికేటెడ్‌గా ఉండాలి అనేదైతే వాళ్ళకుంది. ఇలా ఆలోచిస్తున్నారు.
ఇంకా ఫ్యూచర్‌లో అయితే మీకొక హ్యాపీ ఈ రిలేషన్‌లో ఒక హ్యాపీనెస్, ఒక సక్సెస్ అనేది రాబోతూ ఉంది. మీ లైఫ్ అయితే ఒక పూలబాటలాగా అయితే అవుతుందన్నమాట. ఇన్ని రోజులు మీరు పడ్డ బాధలకి, మీరు వెయిట్ చేసిన రోజులకి ఒక సక్సెస్ అనేది రాబోతుంది. ఒక సక్సెస్ అనేది వస్తుందన్నమాట ఫ్యూచర్‌లో. క్లారిఫికేషన్ తీస్తూ చూద్దాము. పాస్ట్ లైఫ్ ఏంటి? ఎందుకు మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోయారు మీ పర్సన్? ప్లీజ్ రిలీజ్. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క పాస్ట్ లైఫ్, వాళ్ళ పర్సన్ ఎందుకు వీళ్ళకి కమిట్మెంట్ ఇవ్వలేకపోవడం? ఎందుకు వీళ్ళకి కమిట్మెంట్ అనేది ఇవ్వలేకపోయారు? ఎందుకు ఫీల్ అయ్యారు? ఇవ్వలేను అని ఎందుకు వాళ్ళు అనుకున్నారు? ఎందుకు లో ఎనర్జీలో ఉన్నారు? ఎందుకు ఇవ్వలేకపోయారు అనంటే, వీళ్ళు వేరే వాళ్ళకి అడిక్ట్ అయ్యారన్నమాట. వాళ్ళు చెప్పినట్లు వీళ్ళు బెండ్ అయ్యారు. అంటే వాళ్ళు చెప్పినట్లు వీళ్ళు విన్నారు. వాళ్ళ ఎనర్జీ‌లోకి వీళ్ళెళ్లారు. మీ పర్సన్. వాళ్ళు, వాళ్ళు వీళ్ళని ఒక మంచిగా టేమ్ చేయడం. హ్మ్. మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వలేకపోవడానికి కారణం, వాళ్ళు పాస్ట్‌లో మిమ్మల్ని దూరం చేసుకోవడానికి ఆహ్, ఇంకా వేరే అదర్ పర్సన్ వాళ్ళ ఎనర్జీ‌లోకి వెళ్లి మిమ్మల్ని దూరం చేసుకోవడం అయితే జరిగింది. ఒక బౌండరీ అయితే వేసుకున్నారు. అది ఎందుకు అననంటే మీరడిగినప్పుడు నాకు కుదరలేదని చెప్పడము, నేను వర్క్ బిజీలో ఉంటున్నానని చెప్పడము, నాకు ఇవాళ వస్తాను, రేపు వస్తాను అంటూ హ్మ్. కామ్ అయిపోవడం వాళ్ళు. డిస్టెన్స్ మెయింటైన్ చేయడం. ఏది చెప్పకపోవడం. ఒక రెస్ట్‌లో ఉండడం. స్ట్రక్ పొజిషన్‌లో ఉండడం. ఎందుకు అననంటే, ఈ వ్యక్తి అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటలు వింటూ, వాళ్ళ దగ్గర అన్ని విధాలుగా వాళ్ళు చెప్పినట్లు చేసుకుంటూ, మీ ఎనర్జీలో అనేది ఉండకుండా, వాళ్ళ ఎనర్జీలో అనేది ఉండడం అయితే జరిగింది. సో, అందుకని వాళ్ళు ఎలాంటి వ్యక్తులు అంటే, వాళ్ళు కామ్‌గానే, మంచిగానే వాళ్ళ సైడ్‌కైతే మార్చుకోవడం జరిగింది మీ పర్సన్‌ని. వాళ్ళు ఎలా చెప్తే అలా బెండ్ అయ్యేవాళ్ళన్నమాట మీ పర్సన్. అలా అయితే చేశారు. సో, అందుకని మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోవడము. హ్మ్. నా ఒక వర్క్ ఉందని చెప్పడము, ఏదైనా కావచ్చు. ఒక బౌండరీ అయితే వేసుకున్నారు. ఇది మీ మీద వస్తున్న ఫీలింగ్స్ కావచ్చు. మీరు అడుగుతున్నప్పుడు సమాధానం చెప్పకపోవడము. హ్మ్. ఈ రిలేషన్ నా వల్ల కాదు అనుకోవడము. నేను టైమ్ ఇవ్వలేను అనుకోవడము. ఇది నా వల్ల కాదు అని స్ట్రక్ పొజిషన్‌లో ఉండడం. ఇలా అయితే ఉన్నారు పాస్ట్‌లో. పీస్ మెంబర్స్. ప్రెజెంట్ వీళ్ళ పరిస్థితి ఏంటి? క్వీన్ ఆఫ్ వాండ్స్ క్లారిఫికేషన్. ప్రెజెంట్ వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళ రిలేషన్ యొక్క పరిస్థితి ఏంటి? ప్రెజెంట్ ఎలా ఉండబోతుంది? ప్రెజెంట్ ఏం జరుగుతుంది? ప్రెజెంట్ ఎలా ఉంది? ప్లీజ్ యూనివర్స్.
ప్రెజెంట్ కొంతమందికి ఎలా ఉంది అననంటే, మీతో లాంగ్ రిలేషన్ అయితే కోరుకుంటున్నారు. ఎందుకు అననంటే, వాళ్ళు ప్రెజెంట్ హీల్ అవుతున్నారన్నమాట. తెలుసుకుంటున్నారు. వాళ్ళని వాళ్ళు ఒక బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్ని అన్నింటిని కూడా పాస్ట్‌లో ఏదైనా మిమ్మల్ని మొండిగా సాధించి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే, ప్రెజెంట్ అయితే ఆహ్, అందులోంచి బయటపడాలి. నేను హీల్ అవ్వాలి. మిమ్మల్ని అడ్మైర్ చేస్తున్నారన్నమాట. ఎందుకంటే, మీలాంటి వ్యక్తులు వాళ్ళకి దొరకడం కష్టం. సో, ఆహ్, ఎంతమందున్నా కానీ 24/7 మీరే గుర్తొస్తున్నారు. హ్మ్. ఆహ్, మీరుంటున్న విధానం గుర్తొస్తుంది. మీరు ఒక డెడికేటెడ్‌గా ఉంటారు. ఏదైనా సరే మీరొక ఫ్యామిలీ అంటే, ఒక ఫ్యామిలీకి ఒక స్ట్రాంగ్‌గా నిలబడతారన్నమాట. అందులో ఎంటర్ అవ్వడానికి ఇంకా వేరే వాళ్ళు ఎంటర్ అవ్వడానికనేది ఛాన్స్ ఉండదు. అంత ఫ్యామిలీని కూడా అంత బాగా మెయింటైన్ చేస్తారు. ఆ! ఏది కూడా మీలో మీరంత డెడికేటెడ్‌గా ఉంటారు అనేదైతే తన మనసులో ఉంది. హ్మ్. ప్లస్ మీరున్న చోట ఒక హ్మ్. చెప్పాలంటే ఒక ఆహ్, ఒక గ్రోత్ అనేదుంటుందన్నమాట. ఒక పరిపక్వత అనేదుంటుంది. ఒక పుష్పము వికసించి అక్కడ ఎంత హ్యాపీనెస్ అనేదుంటుందో, అక్కడ అంత హ్యాపీగా అనేదుంటారన్నమాట. సో, అవన్నీ గుర్తుకు తెచ్చుకుంటున్నారు. మీ గ్లామర్ గూడా వాళ్ళకు గుర్తొస్తుంది. మీరు వేసుకున్న డ్రెసెస్ కావచ్చు, లేకపోతే మీరుంటున్న విధానం కావచ్చు, మీ కట్టు, బొట్టు అవన్నీ గూడా వాళ్ళకు గుర్తొస్తున్నాయి. వాళ్ళు ఎంత మందిలో ఉన్నా కానీ, ఎన్ని పార్టీస్‌కి వెళ్ళినా, ఫంక్షన్స్‌కి వెళ్ళినా, ఏం చేసినా గానీ, వాళ్ళకి సెంటర్ పాయింట్‌లో మీరే గుర్తొస్తున్నారు. ఎవరిని చూసినా మీరే గుర్తొస్తున్నారు వాళ్ళకి. వాళ్ళు ఎలా ఫీలవుతున్నారు అననంటే, ఇది నేను భరించలేకుండా ఉన్నాను. నా వల్ల కావట్లేదు. నాకు భారం అవుతూ ఉంది అనే విధంగా ఆహ్, ఆలోచిస్తున్నారన్నమాట. ఇందులో ఈ రిలేషన్‌లో ఉండాలనా? మూవ్ ఆన్ అవ్వాలనా? అనేది గూడా ఉంది. మీ పర్సన్‌కి ప్రెజెంటు వాళ్ళు కూడా మీకోసం వెయిట్ చేయడం అయితే జరుగుతూ ఉంది. వాళ్ళు వెయిట్ చేసి వాళ్ళకేం అర్థం కావట్లేదు. మీరు కూడా కొంచెం స్ట్రాంగ్‌గా ఉన్నారని అయితే వాళ్ళనుకుంటున్నారు. ఎందుకంటే మిమ్మల్నంత ఇబ్బంది పెట్టారు గదా! మిమ్మల్నంత ఇబ్బంది పెట్టారు. సో, కాబట్టి కొంతమంది ఎలా ఉన్నారు అనంటే స్ట్రాంగ్‌గా ఇంకా ఏం అవసరం లేదులే అన్నట్లున్నారన్నమాట. అది వాళ్ళు భరించలేకుండా ఉన్నారు. ఒక సైడ్ మీరు కావాలనైతే ఉంది. మీకోసమే రావాలి అని ఎదురు చూపులైతే ఉన్నాయి. ఇంకో సైడ్ అయితే మీరు పట్టించుకోవట్లేదు అనేది గూడా ఉంది. కొంతమంది ఇలా ఉన్నారు. ప్రాక్టికల్‌గా మారారన్నమాట. అది వాళ్ళు మైండ్‌కి తీసుకోలేకపోతున్నారు. మీలో చాలా వరకు చేంజెస్ అనేవొచ్చాయి. మిమ్మల్ని మీరు మార్చుకున్నారు. మిమ్మల్ని మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. మీరొక జాబ్ చేస్తూ ఉండొచ్చు. ఏదైనా కొత్తగా న్యూగా స్టార్ట్ చేస్తూ ఉండొచ్చు. ఏదైనా ఉండొచ్చు. ఆ! వాళ్ళు ఇంకా మమ్మల్ని పట్టించుకోరేమో అనే ఫీలింగ్‌లో గూడా కొంతమంది బ్యాక్ స్టెప్ ఏస్తున్నారు. మూవ్ ఆన్ అవుతున్నారు. ఫ్యూచర్ ప్లీజ్ యూనివర్స్ మోర్ ఆఫ్ వన్స్ క్లారిఫికేషన్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ రిలేషన్ ఫ్యూచర్‌లో ఎలా ఉండబోతుంది? చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క రిలేషన్ ఫ్యూచర్‌లో ఎలా ఉండబోతుంది? వాళ్ళ పర్సన్ తోటి ఫ్యూచర్‌లో ఎలా ఉండబోతుంది? కొంతమంది ఫ్యూచర్‌లో ఎలా అంటే మీకు కలవాలి, హ్యాపీగా ఉండాలి అనేదైతే
మీ పర్సన్‌లో ఉంది. కాకపోతే మీరెలా ఉన్నారు అనంటే, మీరు ఎదురు చూసి, ఎదురు చూసి, వెయిట్ చేసి, వెయిట్ చేసి, ఇది మాకింక అవసరం లేదు. వస్తే రాని, రాకపోతే పోనీ అనే దీనికి వస్తున్నారన్నమాట. సో, మీ పర్సను దాని గురించైతే ఆలోచిస్తున్నారు. దాని గురించి బాధపడుతున్నారు. ఇదంతా నేను పాస్ట్‌లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన దానికి నాకిప్పుడు ఈ ప్రతిఫలం అనేది అన్ అని ఆలోచిస్తారన్నమాట ఫ్యూచర్‌లో కూడా. తను మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్‌లో పెట్టిన దానికి మీరిప్పుడు వాళ్ళు రావాలి అని అనుకున్నా గాని ఫ్యూచర్‌లో మేమింకా ఎంత కాలమని ఎదురు చూడాలి అని మీరు మిమ్మల్ని మీరు సెల్ఫ్ కేర్ అయితే తీసుకుంటారు. హ్మ్. మీరు ఆహ్, మీ కుటుంబంతో కానీ, మీ చుట్టూ ఉన్న వాళ్ళని కానీ మీరు చూసుకోవడము. మీరొక ఒక జాబు ఏదైనా జాబ్ తెచ్చుకొని, మీ ఫ్యామిలీని పోషించుకోవడము, మీరు వాళ్ళని పట్టించుకోకపోవడము, ఏదైతే పాస్ట్‌లో మీరు మా పర్సన్ కావాలి, కావాలి అని ఎలా అయితే నిరీక్షించారో, ఇంకా వెయిట్ చేసి తీరా వాళ్ళొచ్చే టయానికి మీలో కొంతమందికి ఆ ఓపికనేది నశించి ప్రాక్టికల్‌గా మారతారన్నమాట. అది చూసి మీ పర్సన్ తట్టుకోలేరు. వాళ్ళకి బాధ కలుగుతుంది. ఇదంతా ఎందుకు అనంటే పాస్ట్‌లో మీకు టైమ్ ఇవ్వలేదు కాబట్టి, సేమ్ అదే పరిస్థితే వచ్చిందన్నమాట. వాళ్ళకి. వాళ్ళు రావాలి అని ప్రెజెంట్ ఉన్నా కానీ, పాస్ట్‌లో వాళ్ళు చేసినదైతే ఏదైతే ఉందో ఆ ఇబ్బందులు మీరెలా ఫేస్ చేశారో, మీరు ఎంత ఎమోషనల్‌కి గురయ్యారో, అవన్నీ గూడా గుర్తుపెట్టుకొని మీరెలా అంటే ఒక స్ట్రాంగ్ పర్సన్‌గా తయారవుతారు. అదంతా గూడా గుర్తు తెచ్చుకుంటారు. ఇదంతా నేను చేసుకున్నదే గదా! అనేదైతే మీ పర్సన్‌లో ఉంటుంది. హ్మ్. మీరు గూడా వాళ్ళని లెక్క బెట్టుకోకుండా మీ గ్రోత్ మీరైతే చూసుకుంటారు. వాళ్ళకైతే రావాలనైతే ఉంది. కానీ మీరైతే ఒక ఛాన్స్ ఇచ్చారంటే మీ లైఫు ఒక హ్యాపీగా అనేది జరిగిపోతుంది. ఎందుకు అననంటే ఇక్కడ అన్ని పాజిటివ్ కార్డ్సే వచ్చాయి. ఎందుకంటే మీ పర్సన్ చేసిన దానికి పాస్ట్‌లో మీరైతే అలా ఉండడం కరెక్టే. కానీ కానీ మీ లైఫ్ అయితే హ్యాపీగా అయితే ఉంటుంది. ఇదే అండి. ఇవాళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ ఎంతవరకు మీకు కనెక్ట్ అయింది అనేదైతే నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. కనెక్ట్ అయిన పాయింట్స్ అనేదైతే తీసుకోండి. ఓకేనా? ఇంకెవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తాను. ఆ నంబర్‌కైతే కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా అండి? మరో రీడింగ్‌తో నేను మీ ముందుంటాను. బాయ్ అండి.